కమర్షియల్ బిల్డింగ్లో వాటర్ ప్రూఫింగ్ కాంప్రమైజ్ అవడం వల్ల మనకి బిజినెస్ యాక్టివిటీస్లో లీకేజెస్ వస్తే కనుక డ్యామేజ్కి చాలా అమౌంట్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ బిల్డింగ్ యొక్క డ్యూరబిలిటీని వాటర్ ప్రూఫింగ్ సిస్టమే నిర్ణయిస్తుంది. ఒక వీక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ మీ బిల్డింగ్ డ్యూరబిలిటీని డ్రాస్టికల్గా తగ్గిస్తుంది. ఒక బిల్డింగ్ కట్టగానే పని అయిపోయింది అనుకుంటారు, అక్కడే అసలు పని స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ మెయింటెనెన్స్ తెలుసుకోకుండా మీరు కోట్ల రూపాయల ప్రాపర్టీ బిల్డ్ చేసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ బిల్డింగ్ మెయింటెనెన్స్ని ఒక ప్రాపర్ పీరియాడికల్ కేర్, ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ద్వారా మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే బిల్డింగ్ లైఫ్ని మనము 100 ఇయర్స్ వరకు మనకి డ్యూరబుల్ అయ్యే విధంగా చూసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనము కమర్షియల్ కిచెన్లో ఉన్నాము. సో ఇది కమర్షియల్ కిచెన్ రెడీ అవుతుంది ఇక్కడ. సో ఇది ఒక హోటల్ బిల్డింగ్. ఈ హోటల్లో మనకి ఛాలెంజెస్ ఏంటంటే, హోటల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కిచెన్ యూసేజ్లోకి వచ్చిన తర్వాత అక్కడ లీకేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కింద ఫ్లోర్లో మనకి రెస్టారెంట్ కావచ్చు లేదా అదర్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటే కనుక కింద ఫ్లోర్లో ఉన్న బిజినెస్ ఏరియాలో వాటర్ అనేది మనకి ఆ సీలింగ్లో నుంచి డ్రిప్పింగ్ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది. అండ్ కింద ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా కింద పడుతుంది. అండ్ చాలా దగ్గర ఈరోజు మనము గత కొన్ని రోజుల క్రితం మనం చూసినట్లయితే హైదరాబాద్లో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగి బిల్డింగ్స్ మొత్తం బర్న్ అయిపోయినాయి మనం చూసాము. సో వీటికి వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ మనకి లీకేజెస్ అవ్వడం వల్ల ఎలక్ట్రికల్ సాకెట్స్ అనేది బర్న్ అవుతాయి, ఫైర్ అవుతాయి. సో కమర్షియల్ మాల్స్లో మనకి అప్పర్ ఫ్లోర్స్లో మనకి రెస్టారెంట్స్ కానీ బ్యాంకెట్ హాల్స్ కానీ ఉండడం వల్ల అక్కడ ఈ మాల్స్లో మనకి కిచెన్ యాక్టివిటీ జరిగినప్పుడు అక్కడ నాన్ స్టాప్ వాటర్ యూసేజ్ ఉంటుంది. సో ఈ వాటర్ అనేది మనకి కంటిన్యూస్ యూసేజ్ వల్ల ఈ కిచెన్లో ఉన్న స్టోన్ జాయింట్స్లో కావచ్చు లేదంటే ఈ టైల్ జాయింట్స్లో కానీ కిందికి పెనిట్రేట్ అయిన తర్వాత టైల్స్ కింద భాగంలో ఉన్న డస్ట్ కావచ్చు లేదంటే బ్రిక్స్ కావచ్చు వాటర్ని లాగేసి మొత్తం స్పాన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి స్లాబ్లో కింది ఫ్లోర్లో చాలా హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ థింగ్స్ కావచ్చు, పైప్ లైన్ పర్పస్ కావచ్చు. సో చాలా ఇన్స్టలేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇన్స్టలేషన్ పర్పస్ కోసం డ్రిల్ చేసిన మెకానికల్ సాకెట్స్ కావచ్చు, యాంకరింగ్ బోల్ట్స్ కావచ్చు, వీటి వల్ల వాటర్ పట్టుకొని కిందికి డ్రిప్పింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి కింది ఫ్లోర్లో మనకి చాలా లీకేజ్ ఇష్యూస్ వస్తాయి. కంటిన్యూస్గా మనకి లీకేజెస్ ఉంటే కనుక ఇది లాంగ్ రన్లో మనకి స్ట్రక్చరల్ డ్యామేజెస్, ఫైర్ యాక్సిడెంట్స్ ఇవి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంత ఇంపార్టెంట్ సర్ఫేస్లో మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఛాలెంజింగ్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసాము. సో దీనికి వచ్చేసి మనము 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము చూస్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి డాక్టర్ ఫిక్సిట్ ఫాస్ట్ ఫ్లెక్స్. దీంట్లో వాటర్ డైల్యూషన్ అనేది చేయకూడదు. సో ఇది మనకి వాటర్ డైల్యూట్ చేయకుండా రెడీ టు యూజ్ అప్లై మెటీరియల్ అండ్ ఇట్ ప్రీ డిజైన్డ్ ప్యాక్ అనేది మనకి కంపెనీ ద్వారా రావడం జరుగుతుంది 2 సపరేట్ కంటైనర్స్లో. అండ్ 5 లీటర్ లిక్విడ్ కంటైనర్, 7 kg పౌడర్ ప్యాక్ వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఒక కంటైనర్లో తీసుకొని ప్రాపర్గా బ్లెండ్ అయ్యేలాగా మిక్స్ చేసి దాన్ని మనకి అప్లై చేసినట్లయితే సర్ఫేస్ పైన మనకి 2 లేయర్స్ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్కి వచ్చేసి మనకి 90 degrees యాంగిల్లో మనకి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అండ్ 2 లేయర్స్లో కనుక ఇది మనకు 1.5 mm థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. 150% ఎలాంగేషన్ అనేది ఉంటుంది. సో మనకి స్లాబ్లో ఏమైనా ఛాలెంజెస్, మూమెంట్స్ వల్ల, మెకానికల్ వైబ్రేషన్ వల్ల ఏమైనా క్రాక్స్ వచ్చినా కూడా ఈ క్రాక్స్కి బ్రిడ్జింగ్ ఇచ్చుకునే కెపాసిటీ అనేది ఈ ప్రోడక్ట్ ఉంటుంది. ఈ కమర్షియల్ కిచెన్స్కి ఈ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి కమర్షియల్ ఏరియాస్లో ఎక్కడైనా కూడా వాటర్ లీకేజ్ ఇష్యూ, ఛాలెంజెస్ వస్తే లాంగ్ రన్లో ప్రాబ్లం అవ్వద్దు అని అనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్ కనుక అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఫర్ కమర్షియల్ కిచెన్స్.